వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఊర్లో ఒక్కరిని బాగు చేస్తే వాళ్లే ఊరును బాగు చేస్తారు. సినీ హీరోయిన్ మంచు లక్ష్మి. స్వరూప అనే లబ్ధిదారురాలికి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మోయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్సుజాగూడ, నాగిరెడ్డిగూడ గ్రామాలతో పాటు వికారాబాద్లోని నవాబ్పేట్ 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళ యాదయ్య మెయినాబాద్ మండలానికి చెందిన నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ ఆలీ ఫరూఖీ, కలెక్టర్ నారాయణ రెడ్డి, చేవెళ్ల ఇన్ఛార్జి భీమ్ భారత్, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 3,500 ఇళ్లతో 4,50,000 ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు శాంక్షన్ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. అంటే నేను ఈ లెక్కలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అంటే, ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు కంటే, ఉదాహరణకి రైతు సోదరులకు మనం చెప్పినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 21,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో రైతు సోదరులు అకౌంట్లు వేశాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లతో దీంతో పోతా ఉన్నాం. ఇందిరా సాగర్ గిరి జల వికాసంతో ఇంకో కార్యక్రమం తీసుకున్నాం. యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇంకో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ సందర్భం కార్యక్రమం తీసుకున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా తీసుకున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు. పల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీణారావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్యం గల స్కిల్స్ ప్లేట్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సినీ హీరోయిన్ మంచు లక్ష్మి, ఎమ్మెల్యే కాళ యాదయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సహకారమైనా అందిస్తాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Ma'am has been tirelessly working and ensuring that Kali Yadaya sir, thank you so much for your presence. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాళ యాదయ్య గారికి చాలా థ్యాంక్ యూ. మా మాట కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న మీరు ప్రారంభించినందుకు. ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్ తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు బెనీరావు ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్కి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ యాదయ్య గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. తెలంగాణలో ఎన్ని స్కూల్స్ అనుకుంటున్నారు? మేము తెలంగాణలో అబౌట్ 260 స్కూల్స్ ఉన్నాయండి. 325 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కానీ 1000 స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ క్లాస్ రూమ్లో లో లయింగ్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి
స్మార్ట్ టీవీ ఇచ్చి ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు మేము ట్రస్ట్ ద్వారా జన్వాడ హై స్కూల్లో పెంచుకున్నందుకు మొట్టమొదట మంచు లక్ష్మి గారికి, రత్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, ఇంకా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. మేము అడాప్ట్ చేసుకున్నాము జన్వాడ స్కూల్స్ని. డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లలకి లంచెస్ కానీ లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచన తీసుకొని ఈ జన్వాడలో మొదలుపెట్టాము. ఈరోజు యాదయ్య గారు వచ్చారు, చాలా సంతోషం. ఇక ముందు కూడా మీరు మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం హాజీపల్లి గ్రామంలో స్వరూప అనే లబ్ధిదారులకి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సాకారం చేశామన్నారు. షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆశీర్వాదాలు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఉంటాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో, ఒక దీక్షతోని ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితోని అహోరాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎన్నో మోసాలు చేసి, ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్నా కూడా దళితులకు ఇండ్లే లేని పరిస్థితి. దళితులకి ఇండ్లే లేని పరిస్థితి. అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్హతలు కలిగిన నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని ఒక మాట భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మాటను పూర్తిగా నమ్మడం కూడా జరిగింది. ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానికి సర్పంచ్గా మా జంగమ్మ గారు ఉన్నారు. వారు స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ఒక ఆదర్శమైన ప్రభుత్వం, ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ ప్రజాపాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి. ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ. కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇత్నావ స్వరూప గారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వయాన కట్టుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎట్లా విడతల వారికి ఎట్లా కట్టుకుంటే నేను అధికారులను కూడా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంపీడీఓలు కానీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులకు 18 లక్షల రూపాయల విలువ గల సైకిల్స్ ను ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వెంసూరు మహిళా ఎస్ఐ కవితతో ఫోక్స్ యాక్ట్
డ్రగ్స్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాకమయ్య మాట్లాడుతూ అయితే ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సత్తుపల్లి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చాం. ఈ సేవ ఇంకా ఎక్కువ మందికి చేయాలంటే రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుందని, రాజకీయాల్లోకి వచ్చి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. జరుపుకుంటాం కానీ ఈరోజు మీ అందరి మధ్యన జరుపుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు నేను తీసుకోవడానికి దేవుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడనేది తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి పైకి వచ్చాం. ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే ఫస్ట్ చదువు అనేది ఇంపార్టెంట్ మనకి. నేను ముందు డాక్టర్ అవ్వాలంటే ఒక చిన్న పల్లెటూరి నుంచి పొద్దున్నే లేచి 5కి 4 గంటలకు లేచి క్యారియర్ కట్టుకొని 2-3 మైళ్ళు నడిచి మేము వెళ్ళేవాళ్ళం స్కూల్స్కి. ఇప్పట్లాగా అప్పుడు సిటీ బస్సులు ఉండేవి కాదు, ఆటోలు ఉండేవి కాదు. మరి మేము నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఉండి చదువుకొని వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత మరి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని అప్పట్లో మాకు నిజంగా దేవుడి దయ వల్ల మాకు ఈ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, టీవీలు ఏం లేవు. అందువల్లే మేము పైకి వచ్చాం. ఇప్పుడు మన ఎస్ఐ గారు ఇందాక చెప్పారు, ఏది ఎంతవరకు ఉపయోగించుకుంటే మనకు అంత మంచిది, ఏది మంచిది అనేది మనమే ఆలోచించుకోవాలి. మనం ఇంకా చిన్న పిల్లలం కాదు. స్కూల్కి వచ్చాము అంటే లోకం తెలుస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు అందరికీ కూడా మరి మా చిన్నపిల్లలకి ఏం చెప్తారో అనుకోవచ్చు, కానీ మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇంటర్నెట్లో కానీ, సెల్ ఫోన్లలో కానీ, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఇట్లా మాకు చాలా తెలియదు. మీరే చాలా అప్డేటెడ్గా ఉన్నారు. దాన్ని మీ స్టడీస్ కోసం మీరు ఉపయోగించుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలా కాకుండా చాలా చాలా వేరే ఉంటాయి, ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. మనకి చెడు చేసేవి, మనకు మంచి చేసేది మనకి ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా ఉండదు. చెడు వైపే ముందు మన దృష్టి వెళ్తుంది. బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక నుంచి ఎవరైనా మీకు బ్యాడ్ టచ్ చేస్తున్నారు అని అంటే మీరు ఈజీగా కూడా పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదు అని అంటే స్కూళ్ళలో ఉండే మీ టీచర్స్ని అప్రోచ్ అవ్వండి. మీ ఎక్కడ కూడా మీ ఐడెంటిటీ అంటే మీరెవరు అనేది, మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు, ఎవరిపైన ఈ అఫెన్స్ అనేది అయింది అనేది కానీ ఎక్కడ బయటకు రివీల్ అవ్వదు. పోక్సో యాక్ట్ అనేది మనకి గోప్యతకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ గురించి కానీ మీ వివరాలు కానీ బయటకు ఎక్కడికి కూడా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో, ప్లాట్ఫామ్స్లో బయట ఎక్కడ రాకుండా మీకు జరిగిన అన్యాయం పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు. మీకు ఏదైనా అయింది అని అంటే ఇమీడియట్గా రండి, లేదంటే డైల్ 100కి ఫోన్ చేయండి. మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత నేను ఇక్కడికి రాకముందు మేడం కొద్ది రోజులు ఖమ్మంలో భరోసా సెంటర్లో పనిచేశాను. అక్కడ ఉన్నప్పుడు మెయిన్గా పోక్సో యాక్ట్ మీద వచ్చే కేసుల మీద నేను స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నాచారం తమ స్కూల్ కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేదల విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎయిడ్ పాఠశాల నడుస్తుందని, అలాంటి స్కూల్ కి ఈ రోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వరకు సీసీ రోడ్ వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరారు. స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. గత కొన్ని నెలలుగా పిల్లలకి దారి కష్టమవుతుంది. సీసీ రోడ్డు సగం వరకు వేశారు, తర్వాత ఆపేశారు. అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎంఈఓ సార్కి ఇచ్చాము, నోటీస్ ఇచ్చాము, ఎమ్మెల్యే సార్కి ఇచ్చాము, అలాగే డివో ఆఫీస్లో కూడా ఇచ్చాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు నందికొండ శ్రీనివాస్ రెడ్డి. నేను ఈ వెస్లీ స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్ని. గతంలో తార్నాకలో ఉన్న స్కూలు ఇక్కడ మేము
ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ ఈ స్థలం కొనుక్కోవడానికి మేము స్టూడెంట్స్ అందరం కూడా డబ్బులు పోగు చేసి ఈ స్థలం కొన్నాము. ఈ స్థలం కొని ఈ బిల్డింగ్ కూడా మేమందరం కూడా డొనేషన్స్తోని ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఈ లేఅవుట్ చేసినప్పుడు ఏదైతే లేఅవుట్ ప్రకారంగా మాకు స్టేట్గా రోడ్ ఉంది, కనెక్టివిటీ రోడ్ ఉంది. అప్పుడు ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవి లేవు, గ్యాస్ కంపెనీ కూడా లేదు. మేము స్కూల్ కట్టిన తర్వాత గ్యాస్ కంపెనీ వచ్చింది, మిగతా ఇళ్ళన్నీ వచ్చినాయి. డెవలప్మెంట్స్ అనేవి కామన్గా జనరల్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మాకు ఏదైతే వీళ్ళు అక్కడ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాం, ఏమని మాకు స్కూల్కి సీసీ రోడ్ వేయండి అని చెప్తే మాకు గేట్ దగ్గర నుంచి అక్కడి వరకు రోడ్ వేసి దాదాపుగా ఒక 300 ఫీట్ల రోడ్ వేసారు. ఆ వెడల్పి 25 ఫీట్లతో వేసారు. అక్కడి వరకు తీసుకెళ్లి మా రోడ్డును ఆపి అక్కడ వేరే వాళ్ళు కబ్జాదారులు వచ్చేసి 2 కాంపౌండ్ వాల్ కట్టుకోవడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దాన్ని డిస్మాండ్లింగ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆ కాలక్రమేణాలో మేము పక్క నుంచి నడవడం జరిగింది. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ పిల్లర్స్ వేసి బిల్డర్ ఏదో డెవలప్మెంట్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని షేక్పేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనరసింహ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి ఐఏఎస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపారు. ఈ కార్యక్రమం లక్ష్య జనాభాకు ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు నూలి పురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన పౌరులకు ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి తన ప్రయత్నాలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. భయ్యా 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 కొద్దిగా వెనక్కి ఫోన్ నేను చెప్తాను. నేను చిన్న బాబాయ్ చేస్తాను ఫోన్ చేస్తాను. మేడ్చల్ జిల్లా దుడింగల్ మున్సిపల్ సారెగూడెంలో ఆల్కాలి మెటల్ యూనిట్ 2లో కంపెనీ నుండి విష రసాయనాలను బయటికి వదిలేస్తున్నారు. చిన్న వర్షం పడితే చాలు కెమికల్ కంపెనీ వారు నాలాలు, రోడ్లపై కెమికల్ వ్యర్థ రసాయనాలను ఇక్కడి కెమికల్ వదిలి చేతులు దులుపుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న మీడియా వారు కంపెనీ దగ్గరికి వెళ్లి వీడియో తీసుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత పీసీబీ అధికారులు స్పందించి వెంటనే కెమికల్ పారబోసిన ఆల్కాలి మెటల్ కెమికల్ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సరే ఒక్క నిమిషం అక్కడి నుంచి వదులుతున్నారు చూడవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులో నూతన ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవనంను ప్రారంభించిన వ్యవసాయ శాఖ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు. త్వరలోనే కరకగూడ మండలంలోని పులుసుబొంత ప్రాజెక్టు అడవి శాఖ నుండి అనుమతులు వస్తాయని, పులుసుబంత ప్రాజెక్టు పూర్తి అయితే 25 నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు లింగయ్య గారు, ప్రియమైన బ్యాంక్ సిఇఓ గారు, చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో
మీ యొక్క మణుగూరు బ్రాంచి ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్యంగా రైతాంగానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ సహకార సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, అదేవిధంగా పాలకవర్గం మీద, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది. గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకుగా ఈ సహకార వ్యవస్థలో ఈ బ్యాంకుని మనం ప్రారంభించుకోవటం, దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు వచ్చింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా, వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా రుణం అందేటట్లుగా, ఆయన సొంతంగా నిలబడి వ్యవసాయం చేసే ధీమాని, భరోసాని ఈ బ్యాంకు కల్పించాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు సంవత్సరాన్నర కాలంలో సుమారు 1,00,000 కోట్లు రైతాంగానికి అనేక రూపాల్లో రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, అట్లాగనే బోనస్సు, అన్ని రకాలుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతామో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఎప్పుడే ములుగులో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. మీ ప్రాంతంలో కూడా భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో చెరువులు కానీ, రహదారులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతానికి మొన్ననే మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. అది కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటే దాని కింద కూడా 25,000 నుంచి 30,000 ఎకరాలకి నీళ్లు అందుతాయి. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక పులుసుబొంత అనేటటువంటి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది. అది గ్రావిటీలోనే వస్తుంది, కాకపోతే అటవీ శాఖకి సంబంధించినటువంటి పరిమితుల కోసం అది ఆగుతుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అడిగి పులుసుబొంత ప్రాజెక్టును కూడా సానుకూలంగా చేసి ఈ పినపాక మండలానికి సాగునీటి వ్యవస్థను కల్పించే బాధ్యతని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచి ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగల తొక్కుతూ పెన్షన్దారులను మోసం చేసిందని, ప్రభుత్వం ఇవ్వదు, ప్రతిపక్షం అడగదు, రాష్ట్ర ప్రభుత్వం మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొంటున్నానని హైదరాబాద్ లో ఆగస్టు 3న జరుగు భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. చేయుత పరిధిలో పెన్షన్ మీద ఆధారపడే బతుకులు బతుకుతున్న పేద వర్గాలందరినీ నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం అది తన మోసపూరిత పరిపాలనకు నిదర్శనం. 20 నెలలు గడిచినా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రస్తావించకపోవడం, పేదల పట్ల ప్రతిపక్షాలకు కూడా ఒక బాధ్యత లేదు అనడానికి, ఒక చిన్న సూపు చూస్తారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లాంటి పరిస్థితిలోనే 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్కరు 40,000 రూపాయలు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలలుగా ఈ వర్గాలకు దక్కాల్సిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి చెందకుండా పోయింది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఇంకా మౌనంగా ఉంటే పెంచడు అనే విషయం అర్థమైంది కనుక, ఇంకా మౌనంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు బాధ్యతతో మాట్లాడితే లేని విషయం రుజువైంది కనుక ఇక పెన్షన్ పెంపుదల కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని నా వికలాంగుల సమాజం గ్రహించాలని, వితంతులు, ఒంటరి మహిళలు, పెన్షన్ మీద ఆధారపడే బతికే పేదలందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, పెన్షన్ పెంచడమా లేదా గద్దె దిగిపోవడమా అది తేల్చుకోవడం కోసమే సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల
మహాగర్జన పేరుతో ఆ సభ జరగబోతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 19వ తేదీన బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్నాకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబలు ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నియమించుకోవడం నిజంగా శోచనీయం. ఒకవైపు నూతన విద్యా వాతావరణం మొదలవుతున్న తరుణంలో స్కాలర్షిప్లు రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్యూవల్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న బీఆర్ఎస్వి మహాధర్నా పిలుపునిస్తా ఉన్నది. వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా 8,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం. అదేవిధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చలో ఉస్మానియా యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకున్నంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్వి ముందు కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటాయి. దానిలో భాగంగా ఈరోజు మహాధర్నా కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా 8,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం. అదేవిధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చలో ఉస్మానియా యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకున్నంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్వి ముందు కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటాయి. దానిలో భాగంగా ఈరోజు మహాధర్నా కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఊర్లో ఒక్కరిని బాగు చేస్తే వాళ్ళే ఊరుని బాగు చేస్తారు. సినీ హీరోయిన్ మంచు లక్ష్మి. స్వరూప అనే లబ్ధిదారురాలికి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.